ప్రముఖ కన్నడ హీరో దర్శన్ని కన్నడ నాట పోలీసులు ఒక మర్డర్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ప్రేయసిగా చెప్పుకునేటువంటి పవిత్ర గౌడ కోసం ఆయన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయించి అతన్ని హత్య చేయించాడని, హత్య చేసిన వారిలో దర్శన్ కూడా ఉన్నారు, అందుకే కన్నడ పోలీసులు దర్శన్ను అరెస్ట్ చేశారు అంటూ కొన్ని కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఒక మర్డర్ కేసులో కన్నడ హీరో దర్శన్ గారిని ఈరోజు కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రేయసిగా చెప్పేటువంటి పవిత్ర గౌడ అనే వారి కోసం దర్శన్ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయించి అతన్ని హతమార్చారని, అతన్ని హత్య చేసిన వారిలో దర్శన్ కూడా ఉన్నారు అనేటువంటి కథనాలు అయితే కన్నడ నాట ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏంటి అసలు ఏం జరిగింది ఈ కేసులో? సో బేసిక్లీ చెప్పాలంటే ఈ చనిపోయిన తను ఆయన ఎలా చనిపోయాడంటే జస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గర అట్లా విగతజీవిగా పడున్నాడు. June 9th జరిగింది సిచ్యువేషన్. సో పోలీసు దాన్ని ఆత్మహత్య అనుకున్నారు. తర్వాత కాదు ఇది హత్య అని తేలిన తర్వాత ఇతను ఎవరు అంటే చిత్రదుర్గకి చెందినటువంటి పలానా రేణుకా స్వామి అని చెప్పిన తర్వాత అతని డీటెయిల్స్, ఫోన్లు, చాట్లు ఇవన్నీ గమనించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇతనికి ఎవరితోనో వైరం ఉంది. ఇతను ఎలాంటి వాడు అంటే దర్శన్కి వీరాభిమాని. ఎలాంటి అభిమాని అంటే దర్శన్ని ఒక ఆయన రాముడిలా చూస్తే విజయలక్ష్మిని సీతలా భావించేవాడు. ఆ టైప్ ఆఫ్ అన్న వదిన అంటే వీళ్ళు ఇట్లా ఉండడం నాకు చాలా ఇష్టం, అంత అభిమానం, బాగా అభిమానం. అయితే గతంలో హీరోయిన్ నిఖిత, మన హాయి హీరోయిన్, అవును, ఆమెతో కూడా ఈయన దర్శన్కి ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. విజయలక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది, మా ఆయనకి ఆ పిల్లకి లింక్ ఉందండి అని. అండ్ నెక్స్ట్ అప్పుడు ఏమంటే ఈయన మళ్ళీ నిఖితకి వార్నింగ్ లెటర్లు పంపాడు, ఇంకోసారి మా హీరో దగ్గరికి వస్తే అని. సీరియస్లీ. ఆ తర్వాత సరే అంటే ఈయన బెదిరించినందుకు అక్కడ ఏమైందో తెలియదు కానీ మాకు అట్లాంటిది ఏం లేదని వాళ్ళు కూడా ఖండించుకున్నారు, అయిపోయింది. పవిత్ర గౌడకి కూడా ఒక వ్యక్తి కొన్ని మెసేజ్లు పెడుతున్నారని, అసభ్యకరమైన మెసేజ్లు. పవిత్ర అది దర్శన్ దృష్టికి తీసుకురాగానే దర్శన్ అతన్ని కిడ్నాప్ చేయించి కొంచెం చిత్రహింసలు పెట్టినట్టుగా, తర్వాత ఆయన్ని హతమార్చినట్లుగా కూడా కొన్ని కథనాలు వచ్చినాయి. అసలు ఏంటి, ఎందుకు ఈ కథనాలు వచ్చాయి? నెక్స్ట్ మళ్ళీ అదే హీరో పవిత్ర గౌడ వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే ఈయన వెళ్ళాడు, అటెండెన్స్ ఇచ్చాడు. అక్కడ బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ అయిపోయింది, వచ్చారు. ఆమెతో 4-5 సార్లు ఈయన కనపడ్డాడు ఈ అభిమానికి. ఈ అభిమాని ఎంతటి అభిమాని అంటే ఎప్పుడు ఆ హీరోని కనుసన్నల్లో పెట్టుకుంటాడు అనమాట, అలాంటి అభిమాని. ఓకే. ఆ తర్వాత నువ్వు మా హీరో జోలికి రాకు, వదిలే, మా వదినమ్మకి అన్యాయం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆమెని వేధించడం, ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని తిడుతూ మెసేజ్లు చేయడం, నువ్వు ఎవరివో తెలుసా, నువ్వు పెద్ద అదివి, నువ్వు పెద్ద ఇదివి అని చెప్పి బూతులు మాట్లాడడం, పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయడం. ఇంకోసారి మా అన్న జోలికి వస్తే మర్యాదగా ఉండదు, వాళ్ళ కాపురంలో నిప్పు పెట్టడానికి వస్తున్నావు, మా హీరో అంటే ఏమనుకున్నావు, ఆ టైప్ ఆఫ్ అభిమాని. ఆ మెసేజ్లు ఈవిడ తీసుకొచ్చి ఆయనకు చూపించింది, నీ అభిమాని ఎవరో నన్ను ఇలా అంటున్నాడు. నా అభిమాని నిన్నండం ఏంటి, వాడిని పిలవండి. వచ్చాడు, అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నా గుండె కోసం నువ్వే ఉంటావు, కానీ వదినమ్మకు అన్యాయం చేయకన్నా, ఇలాగే ఉండు. రే బాబు నీ ప్రాబ్లం ఏంట్రా అసలు, అర్థమైందా? ఆ టైప్ ఆఫ్ టార్చర్. 1-2 సార్లు తిట్టాడు, వాళ్ళ మనుషులతో 4-5 సార్లు తన్నించాడు. అయినప్పటికీ కూడా నువ్వు కొట్టినా తిట్టినా నేను నీ అభిమానాన్ని నేను ఈ మంచి కోసమే చేస్తాను, నువ్వు వాళ్ళతో వీళ్ళతో తిరగడం తప్పన్నా, వదినమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నా అని ఆయన టైప్ ఆఫ్. ఇక ఇదంతా హార్ట్ కోర్ ఫ్యాన్. గతంలో జరిగినటువంటి సంభాషణలు ఇవన్నీ అనుకోకుండా ఈయన మరణించాడు, ఆ బ్రిడ్జ్ కింద అలా పడి ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే పోలీసులు అనుమానాస్పదంగా గతంలో ఈయనని కొట్టించినటువంటి ఆయన మనుషులు ఉన్నారు కదా, ఆయనతో పాటు ఆ 10 మందిని కలిపి అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపారు. మీరే చంపుంటారేమో అన్న అనుమానం ప్రెసెంట్, అది నిర్ధారణ కాల. మేబీ అంటే ఇతనికి అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉందని అర్థం కదా. ఆ టైప్లో ఏమన్నా ఎమోషన్కి అయ్యి లేకపోతే ఇంకా దేనికైనా ఆయన ఆత్మహత్య చేసుకుండొచ్చు, లేదా నిజంగా ఇంకెవరినైనా కూడా ఇలాగే టార్చర్ చేసే వాళ్ళు చంపేసి కూడా ఉండొచ్చు, చెప్పలేం. దర్శనే చేశాడని దానికైతే ఇప్పటివరకు ఆధారాలు ఏం లేవు. బట్ అతని మీదే ఎక్కువ అంటే ఈయన ఫోన్లో ఉన్న సంభాషణలన్నీ ఎక్కువ శాతం అతని చేత బెదిరింపబడి, అతని చేత బాధింపబడి, ఈవిడ ఇంకొకరికి మెసేజ్లు చేయబడి, ఆమె మీద కంప్లైంట్ ఇవ్వబడి ఈ స్టోరీ ఒకటి నడిచింది. కాబట్టి ఇతను మామూలుగా
జస్ట్ ఒక ఎలిగేషన్ పాస్ ఇతరేనేమో అనుకుంటున్నారు. దర్శన్ గారికి పవిత్ర గౌడ గారికి రిలేషన్ ఉంది అంటూ విజయలక్ష్మి చెప్పింది. అదే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నా భర్త ఎప్పుడు ఆమెతోనే తిరుగుతున్నాడండి అంటే విజయలక్ష్మికి ఏంటంటే దర్శన్ ఎవరితో క్లోజ్గా ఉన్నా ఈమె చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నిఖితే కాదు, ఇప్పుడు వచ్చిన పవిత్ర గౌడే కాదు, మధ్యలో ఇంకా ఎవరితోనున్నా. రీసెంట్లీ సలార్ సినిమాతో పాటు కాటేరా రిలీజ్ అయ్యి పెద్ద హిట్. అది కాటేరా హిట్. అవును. సలార్తో పాటు రిలీజ్ అయ్యి ఆ రేంజ్ హిట్ కొట్టిన సినిమా అంటే అసలు చెప్పలేం. ఇంకా సలార్ పాన్ ఇండియా, అది ఓన్లీ కన్నడలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్. మొన్న తెలుగులో కూడా అలా రీమేక్ చేశారు. సో ఇంకా దర్శన్కి అభిమానులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అండ్ హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రొడ్యూసర్. తను ఒక మంచి డైరెక్టర్, సింగర్, రైటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. తక్కువ కూడా ఏం కాదు, ఒక 60-70 సినిమాలు పైగా చేసి మంచి సెటిల్డ్ యాక్టర్. అండ్ అంత తెలివి ఉన్న ఆయన, అంత బిజినెస్ తెలివి ఉన్న ఆయన సింపుల్గా ఒక మనిషిని చంపి అలా ఊరికే బ్రిడ్జ్ కింద అయితే పడేరు. నిజంగా ఆయన ఒకవేళ నిజంగా చంపాలి అనుకున్నా కూడా సినిమాటిక్గానే చంపి ఎందులోనో పూర్తి చేస్తాడు కదా. బేసిక్గా అట్లా సింపుల్గా చంపి బ్రిడ్జ్ కింద పడేసే మనిషి అయితే కదా అనుమానాస్పదంగా ఎందుకో చనిపోయాడు మొత్తానికైతే. అండ్ దర్శన్ మీద ఉన్న వివాదాలను కూడా 1 కాదు 2 కాదు బోల్డ్ అండి. గతంలో కూడా దర్శన్కి నిఖితకి రిలేషన్ ఉంది అని చెప్పి విజయలక్ష్మి గారు అక్కడ కన్నడ చిత్ర పరిశ్రమకి ఆవిడ కంప్లైంట్ చేయడం, దాని ద్వారా నిఖిత గారికి 3 సంవత్సరాలు అక్కడ కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం. బ్యాన్ చేసే తెలుగులో సీరియల్ చేసింది, యమలీలా అని ఒక సీరియల్ చేసింది, అందులో అలీకి వైఫ్గా చేసింది. టీవీ సీరియల్ చేసింది లాస్ట్కి. అంటే బ్యాన్ చేసి పడేశారు. ఇక్కడ కూడా సినిమాలు చేయొద్దు అన్నారు, వాళ్ళ రికమెండేషన్. ఎందుకు తరచూ దర్శన్ గారి పేరు వివాదాల్లో వినపడుతుంది? ఆయన మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఒకసారి ఏమన్నాడు అంటే లాస్ట్ ఇయర్ లక్ష్మీదేవి ఇంటికి వస్తే తలుపు కొడితే సరాసరి చేయి పట్టుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్కి తీసుకెళ్ళి బట్టలు ఇప్పేయాలి, అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదు అన్నాడు. దానికి మించి తర్వాత ఎన్ని గొడవలు చేశారంటే బయట కనిపిస్తే ఒకసారి రాళ్ళు వేసి కొట్టారు కూడా. చాలా ఘటనలు అయ్యాయి ఈయన మీద, 1 కాదు 2 కాదు. ఆ నోరు కూడా కంట్రోల్లో ఉండదు, తెలివైన వాడే కానీ మాట్లాడే మాటలకి అర్థం ఉండదు. మంచి సినిమాలు చేస్తారు, అభిమానులు కూడా అంతకంత మంచి వాళ్ళే ఉన్నారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ టైపే ఉంటారు సైకోల్ లాగా. అంటే ఒక టైప్ ఆఫ్ జోనర్ ఆయన మెంటాలిటీ అంతా, ఆయన అభిమానించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇంతకీ అసలు దర్శన్కి ఈ మర్డర్ కేసుకి సంబంధం ఉందా అంటే సంథింగ్ ఇస్ ఫిషీ. రేణుకా స్వామి అనే ఆయన ఇలాగే అందరినీ టార్చర్ చేసే మనిషి అని అర్థమవుతుంది. మరి ఓవర్ టార్చర్ కదా ఇది, ఇంకెవరైనా టార్చర్ చేసి ఇంకెవరైనా చంపుండొచ్చు. కాకపోతే ఈయనకి దర్శన్కి ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది కాబట్టి ఆ కోవలో ఇతన్ని చంపుంటారన్న దీంట్లో ఒక ఎలిగేషన్ పాస్ చేసి అరెస్ట్ చేశారు. నిజాలు అనేది తెలియాలి. అంటే నిజంగా దర్శనే చంపించుంటే మాత్రం అంత సింపుల్గా ఊరికి ఇట్లా నరికేసి అట్లా బ్రిడ్జ్ కింద రోడ్డు పక్కన పడేయడు కదా. అంటే ఒక స్టార్ హీరోని విచారణ పేరుతో పిలిచి విచారించవచ్చు కానీ అరెస్ట్ చేసేదాకా వచ్చింది అంటే, అరెస్ట్ చేసాక వచ్చి నువ్వు ఉన్నాయి, నువ్వు బెదిరించిన మెసేజ్లు ఉన్నాయి, నువ్వు 3 సార్లు కొట్టించావు ఆయన్ని, ప్రూఫ్లు ఉన్నాయి, నీ చేత బాధింపబడ్డాడు, 1-2 సార్లు నువ్వు కొట్టించావు కూడా. మరి అంటే కొట్టించింది అయితే వాస్తవం. మరి నువ్వే చంపి కూడా ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ అట్లా ఆ కోణంలో తీసుకెళ్ళాడు. ఇది విచారణ చేసేదా. ఇప్పుడు నువ్వు గతంలో ఆయన పిలవకుండా, ఆయనకు బెదిరింపు మెసేజ్లు పంపకుండా, ఆయన్ని నువ్వేమనకుండా ఉంటే ఇప్పుడు విచారించి నువ్వు ఉన్నావో లేదో తెలుసుకొని మళ్ళీ వస్తారు. నువ్వు అని బాధ పెట్టావు, కొట్టావు. మరి ఇంతకీ విజయలక్ష్మి గారు చెప్తున్నట్లుగా దర్శన్ గారికి అలాగే పవిత్ర గౌడ గారికి ఏదైనా రిలేషన్ ఉందా? పవిత్ర గౌడకి దర్శన్కి రిలేషన్ ఉందా అంటే సింపుల్గా ఇప్పుడు భార్య అనుమానించింది, అది ఆవిడ అనుమానం. ఈయన ఆవిడ బర్త్డే పార్టీకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ పాప ఉంది పవిత్ర గౌడకి, 10 ఏళ్ళ పాప ఉంది, ఆ పాప చేత బర్త్డే సెలబ్రేషన్ చేయించలేరు. పవిత్ర గౌడ ఈయన అభిమానం కూడా ఉండొచ్చు, అభిమానంగా కూడా పిలిచి ఉండొచ్చు, చెప్పలేము. లేదా ఈయనకు కూడా ఏమన్నా అమ్మాయిల పిచ్చి ఉంటే ఇంకో రకంగా కూడా వెళ్ళుండొచ్చు. ఆమెకి ఇంకొకరితో పెళ్ళైంది ఆల్రెడీ పవిత్ర, షీ ఈజ్ నాట్ ఎన్ యంగ్ గర్ల్. ఈ మధ్యకాలంలో ఎందుకు కన్నడ నాట ఈ పవిత్ర అనే పేరు ఎక్కువగా వినపడుతుంది? అది అక్కడ ఒక దేవత పేరు, అందుకే అందరూ పెట్టుకుంటారు, అంతమించి వెళ్ళదు. కానీ ఎక్కువ క్రైమ్లలో ఇన్వాల్వ్ అయ్యి మన సినిమాకి సంబంధించి, అదే సినిమా సంబంధించింది అయితే ఏ హోటల్లో దొరికింది అంటే పవిత్ర లోకేష్, లేదా మొన్న చనిపోయిందంట అంటే పవిత్ర జయరాము, ఇప్పుడు మళ్ళీ ఈయనతో రిలేషన్ అంటే పవిత్ర గౌడ. ఇంకెన్ని పవిత్రలు వస్తాయో తెలియదు.